నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఇందిరా పార్క్ ఆపోజిట్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా మంది విద్యార్థులు, స్వయంగా చాలా మంది విద్యార్థులే వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఏంటంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే నిన్న సోనం వాంగ్చుక్ ఏ విధంగా అయితే తీసుకెళ్లారో ఢిల్లీ పోలీసులు, దాన్ని నిరసిస్తూ చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చారు. కొంతమంది మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మీ పేరు అండి? ఇక్కడ నుంచి నేను వైష్ణవి, హైదరాబాద్ నుండి. సో ఏం చెప్తారు మీరు? అంటే ఇన్ని రోజులుగా, అంటే లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ ప్రొటెస్ట్ చూసినాం, అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ మధ్యలో ఎన్ని చాలా డేస్ వస్తుంది. సో ఈ డేస్లో అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు అక్కడ నుంచి. సో ఏం చెప్పాలంటారు? అకౌంటబిలిటీ తీసుకోవాలి. క్వశ్చన్ చేసిన దానికి ఆన్సర్ చేయట్లేదు. ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అంటే మీ సైడ్ తప్పు ఉందని ఆన్సర్ చేయట్లేదా, లేకపోతే ఏదైనా దాచి పెడుతున్నారా? సో మీరు అది అకౌంటబిలిటీ తీసుకొని ముందుకు వచ్చి మాట్లాడి చేంజ్ చేయండి, సిస్టమ్ని చేంజ్ చేయండి. ఆ పర్సన్ని అక్కడ ఆ పొజిషన్ నుండి తీసేసేయండి. అప్పుడు సిస్టమ్ మారుతుంది. చాలా సిచ్యువేషన్స్ అయినాయి, చాలా మంది చనిపోయినారు, చాలా పిల్లలకి చాలా హోప్ పోయింది. సో అవన్నీ చేంజ్ అవుతాయి ఇఫ్ దే టేక్ ఎనీ యాక్షన్. అంటే ఈ విధంగా, అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఎవరైతే పేపర్ లీక్ కి పాల్పడ్డారో వాళ్ళని చేస్తే సరిపోతుంది, వాళ్ళని చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఒక స్కూల్లో ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. స్కూల్లో ఏమైనా విండోస్ పగిలినా, లేకపోతే పిల్లలు ఏమైనా చేసినా, అయినా ఆ పవర్లో, ఆ పొజిషన్లో ఆయనకు ఎందుకు ఇచ్చినారు? టు మేక్ ష్యూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుడ్ నాట్ హ్యాపెన్ అని. ఇట్లాంటి థింగ్స్ అవుతున్నప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆయన ముందుకు వచ్చి మాట్లాడాలి. ఆయన అవన్నీ కూడా ఏం చేయట్లేదు. సో అతను ఆ పొజిషన్కి అసలు సెట్ కాదని అంటున్నాను. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇటు మీరు ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడే చేస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. జంతర్ మంతర్లు అక్కడ సోనం వాంగ్చుక్ 20 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా సరే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి వచ్చి ఒక డైలాగ్ కానీ డిస్కషన్ కానీ లేదు. సో ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకుంటే ఎక్కడైనా సరే ఫుల్ స్టాప్ పడి మీరు కోరుకున్నట్టు రెసిగ్నేషన్ లెటర్ వస్తుంది అనుకుంటున్నారా? మీరు అసలు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నాకు అది తెలీదు, అది వాళ్ళ మీదనే ఉంటది. కానీ నాకు తెలిసినంత మాటకి లాస్ట్ 2 months బ్యాక్ ఇప్పటికి చాలా మనుషులు గ్యాదర్ అయినారు, అంటే ఆల్ ఓవర్ ఇండియా. అండ్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది మూమెంట్, లైక్ హిస్టరీలో ఒక మూమెంట్ లాగానే అవుతుంది. సో మేబీ దే విల్ టేక్ దట్ యాక్షన్, హోపింగ్ దట్. ఐ కాంట్ సే మోర్ దెన్ దట్. అంటే లైక్ వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి, అదే హోప్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకుంటారో లేదో అని నాకు తెలియదు. అండ్ ఇంకోటి, చాలా మంది ఎవరైతే మీలాగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే మీకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా యాంటీ ముస్లిమ్స్, యాంటీ ఇండియన్స్ వాళ్ళు, అర్బన్ నక్సలైట్లు, వాళ్ళకి చైనా నుంచి ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి ఇతర కంట్రీస్ నుంచి ఫండింగ్ వస్తుంది, దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ చాలా మంది కమెంట్ చేస్తారు. ఏమంటారు అలాంటి కమెంట్స్? మనుషుల పని రూమర్స్ పెంచడం. ఇప్పుడు కొందరు బీజేపీ ఇది చేసినారు, రేప్స్ చేసినారు, లేదా ఏదో మాట్లాడుతున్నారు. అట్లాంటివన్నీ హైలైట్ చేస్తలేరు. ఇప్పుడు ఇది ఒక రూమర్ని స్ప్రెడ్ చేసి డిస్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేదా కానీ మనుషులు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి అన్ని కనిపిస్తున్నాయి. సో వాళ్ళు గట్టిగా కొట్లాడతారు, దీనికోసం స్టూడెంట్స్ కోసం స్టాండ్ తీసుకుంటారు. చాలా పేరెంట్స్, అంటే ఒక నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆ పేరెంట్కి వాళ్ళ పిల్లల లైఫ్ పోతే ఆ బాధ ఎట్లుంటుందో మనకు తెలియదు. అట్లాంటి థింగ్స్ మళ్ళీ కావద్దు కదా. సో దానికోసం స్టూడెంట్స్ అయినా కామన్ పీపుల్ అయినా చాలా గట్టిగా చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అది సొల్యూషన్ లేదా యాక్షన్ తీసుకునే వరకు. ఫైనల్గా ఏం చెప్పాలంటే, ఈ వీడియో చూసిన చాలా మంది వాళ్ళకి ఏం చెప్పాలంటున్నారు? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇది ఆర్గనైజ్ చేసింది కామన్ పీపుల్ లాగా. ఎక్కడైనా చూస్తే దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. వీ వాంట్ టు లెట్ ఎవ్రీవన్ నో దట్ అందరు మనుషులు కలిస్తే, క్వశ్చన్ చేస్తే, ఇది చిన్న మనుషులు, ఐ మీన్ తక్కువ మనుషులు, చాలా మనుషులు కలిసి చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది. గవర్నమెంట్ షుడ్ టేక్ అకౌంటబిలిటీ, సిస్టమ్ చేంజ్ చేయాలి, అతన్ని రిజైన్ చేయాలి, లేదంటే ఇది ఇట్లనే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈరోజు ఈ దేశవ్యాప్తంగా నీటికి సంబంధించి 20 మంది పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోతే, సో వాళ్ళందరికి సపోర్ట్గా చాలా మంది ప్రొటెస్ట్ చేస్తాను. దానికి సంబంధించి సోనం వాంగ్చుక్ గారు కూడా 22వ రోజు అనుకుంటే ఈరోజు సో నిరాహార దీక్ష చేస్తుంటే, నిన్న ఢిల్లీలో పోలీస్ అధికారులు అతను తీసుకెళ్లిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది, ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. సో దానికి మన ఇండియన్ జర్నలిస్టులు కాకుండా ఫారెన్ నుంచి చాలా మంది వస్తున్నారు సపోర్ట్గా. ఒకసారి కొంతమందితో పాటు కూడా కొంతమంది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడదాం. సో హాయ్, యు ఆర్ ఫ్రమ్? I'm from London. So why you are here, especially in Hyderabad, Telangana, and in this protest? I am here because I care about human rights and social justice around the world, including in Hyderabad. And I think what's happening with education and with the papers being released is ridiculous. And I think there needs to be justice brought. I think the hunger strikers are very brave. I don't think that
they should have been taken away. So this much of hunger strike is going here. So if this happens in your country, London, so will the politicians will respond, or will they go like how our country's politicians are escaping? They escaped. We've had pro-Palestinian hunger strikers go on hunger strike for many days, many weeks, and they've also been ignored. So in your country, the politicians have accountability, or they'll escape like how our country's politicians are doing? There's not enough accountability for most politicians around the world, I think. I think that's a worldwide issue. So what you are recording here, what you are recording, and what our people are saying, like how our people are receiving you? Very positively. The Indian people are beautiful people. Your culture is very beautiful, and I'm very glad to be here. You are here only, or you have been to Jantar Mantar in Delhi? You have been there also. Sorry? So you are covering here only, or else you have been to in Delhi Jantar Mantar? You have been there also. Delhi? No, I've only been here. I've only been here for a few days. Few days, okay. So what you will do? You are collecting all this and you are covering everything. So what do you want to do with all this footage? I'm not sure. I'll see.